నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ ఇజ్రాయెల్కు ట్రంప్ హెచ్చరిక, కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని ప్రకటన. ఇరాన్తో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు. చెన్నైలో డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు శ్రీరామ్ అరెస్ట్. శ్రీరామ్ నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం, మంత్రి పొంగులేటి వెల్లడి. కొన్ని రోజులుగా పెరుగుతున్న రేట్లకు నేడు బ్రేక్. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 750 రూపాయలు తగ్గుదల. ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్, భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు. మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత కొద్ది గంటలుగా ఇరాన్ పలు దఫాలుగా ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులతో దాడులు చేసిన నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ట్రంప్ ఇరు దేశాలను హెచ్చరించారు. కాల్పుల విరమణ ఇప్పుడు అమల్లో ఉంది, దయచేసి దీన్ని ఉల్లంఘించవద్దని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 12 రోజుల పాటు సాగిన యుద్ధానికి ముగింపు పలికేందుకు పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం సుమారు 400 GMT నుంచి 24 గంటల పాటు దశల వారీగా ఈ ప్రక్రియ జరుగుతుందని, తొలుత ఇరాన్ ఏకపక్షంగా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుందని, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇదే బాటలో నడుస్తుందని ఆయన ముందుగా తెలిపారు. ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగాలపై 5 దఫాలుగా క్షిపణి దాడులు జరిపిన అనంతరం ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా వెల్లడించింది. ఈ దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్లో కనీసం 7 మరణించినట్లు సమాచారం. కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ముందు టెహ్రాన్ చివరి రౌండ్ క్షిపణులను ప్రయోగించిందని ఇరాన్ కు చెందిన SNN న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. క్షిపణి దాడులు ముగియడంతో ప్రజలు షెల్టర్ల సమీప ప్రాంతాల నుంచి బయటకు రావచ్చని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత దేశవ్యాప్తంగా రక్షిత ప్రదేశాల సమీపంలో ఉండాలన్న నిబంధనను హోమ్ ఫ్రంట్ కమాండ్ ఎత్తివేసిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహుతో ఫోన్లో జరిపిన చర్చల ద్వారా ట్రంప్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారని, ఇరాన్ ఇకపై దాడులు చేయనంత కాలం ఇజ్రాయెల్ దీనికి అంగీకరించిందని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఇరాన్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధృవీకరించింది. అయితే ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము కూడా నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఇరాన్తో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తెలిపారు. ఒకవేళ ఎటువంటి అతిక్రమణ జరిగినా అప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతామన్నారు. గత 12 రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర వైమానిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ డీల్ కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికా చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం దీనిపై ప్రకటన చేసింది. కేబినెట్, రక్షణ మంత్రి, IDF చీఫ్, మోసాద్ అధినేతతో పాటు కీలక నేతల్ని ప్రధాని నేతన్యాహు చర్చించారని, ఆపరేషన్ రైజింగ్ లైన్ లక్ష్యాలను అందుకున్నట్లు PMO ప్రకటనలో తెలిపింది. న్యూక్లియర్, బాలిస్టిక్ మైసైళ్ల నుంచి పొంచి ఉన్న ప్రమాదం పోయిందని ఇజ్రాయెల్ చెప్పింది. ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా IDF ఆధీనంలో తీసుకున్నట్లు ఆ ప్రకటనలో చెప్పారు. ఇరాన్లో కీలక టార్గెట్లపై అటాక్ చేశామని, ఆ దేశ సైనిక నేతలకు తీవ్ర నష్టం జరిగినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. తమకు సపోర్ట్ ఇచ్చినందుకు, అణు భయాన్ని తొలగించినందుకు అమెరికాకు థాంక్స్ చెబుతున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొన్నది. ఆపరేషన్ రైజింగ్ లైన్ లక్ష్యాలు నెరవేరిన సందర్భంగా ప్రెసిడెంట్ ట్రంప్ సహకారం మేరకు ద్వైపాక్షిక సీజ్ ఫైర్ కు అంగీకరించామని ఇజ్రాయెల్ PMO తెలిపింది.
చెన్నైలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో సుపరిచితుడైన హీరో శ్రీరామ్ అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడితో సంబంధాలున్న ఈ డ్రగ్స్ రాకెట్లో శ్రీరామ్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. ప్రసాద్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలోని శ్రీరామ్ కు తాము డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసు వెంటనే శ్రీరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శ్రీరామ్ ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ కు తరలించి లోతుగా వివరించారు. పోలీసుల విచారణ అనంతరం శ్రీరామ్ ను చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం శ్రీరామ్ కు జూలై 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు నుంగంబాక్కం పోలీసులు శ్రీరామ్ ను కస్టడీలోకి తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. శ్రీరామ్ ను విచారిస్తే డ్రగ్స్ నెట్వర్క్ తో సంబంధం ఉన్న కోలీవుడ్ కు చెందిన మరికొందరు నటీనటుల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. నగరంలో ఎంతో వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలపై ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమావేశం చర్చించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదన్నారు. గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకుని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి సమీక్ష ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయం లోపల కేబుల్ వైర్లు కొత్తవి వేసి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. భారీ కేడింగ్ జాలి ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికి తీసిపోరన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి ఆతిథ్యం ఇవ్వాలన్నారు. ఒక్కో వారం ఒక్కో ఏరియాలో పండుగ జరుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో వాటర్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, అవసరమైతే 2 సార్లు నీటిని ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్ మొత్తం ఒకేసారి పండుగ జరిగితే కొంత ఇబ్బంది ఉంటుందని, కానీ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉంటుందని, భద్రతా విషయంలో పోలీసులు జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తా ఉంది. గత విద్యా సంవత్సరం ప్రారంభక ముందు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద విద్యా వ్యవస్థను మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉద్యోగస్తుల టీచర్ల బదిలీలు చేస్తూ ప్రమోషన్లు ఇచ్చు కొత్త నియామకాలు చేపట్టే కార్యక్రమంతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలకు గురుకులాల వైపు వాళ్ళకు సంబంధించినటువంటి బెస్ట్ ఛార్జీలను పెంచడం కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు. ఇవాళ మరొకసారి తెలంగాణ విద్యా రంగానికి సంబంధించి గతంలోనే జీవో ఇచ్చినప్పటికీ ఈ విద్యా సంవత్సరంలోనే మహబూబ్ నగర్ లో బాసరా త్రిపుల్ చొప్పున ప్రతి విద్యా సంవత్సరం 180 చొప్పున 6 సంవత్సరాలకు 1080 మందిని అడ్మిషన్ తీసుకోవడానికి ఇలా కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతమైనటువంటి హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ కింద 4 కోర్సులకు గాను 60 చొప్పున 240 అడ్మిషన్లు ఈసీఈ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 కోర్సులకు సంబంధించి 60 సీట్లు. గోదావరిపై ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రాజెక్టులను ఒప్పుకునేది లేదని, గోదావరిలో రాష్ట్ర వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోకూడదని తీర్మానించింది. ఈ మేరకు బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చట్టపరంగా, న్యాయపరంగా అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం మంత్రి మండలి సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని సీఎం రేవంత్, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి బనకచెర్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని, దానిని అడ్డుకోలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మసి పూసి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. బనకచెర్లకు సంబంధించిన పూర్తి వివరాలను జూలై మొదటి వారంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరికీ ప్రజెంటేషన్
స్టేషన్ ద్వారా వివరించాలని నిర్ణయించామన్నారు. గోదావరి బనకచెర్లపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై కేబినెట్ చర్చించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కమిషన్ కు చెప్పాల్సిన పూర్తి విషయాలను ఆధారాలతో ప్రభుత్వం తరపున ఈ నెల 30 లోపు నివేదిక అందజేస్తామన్నారు. ఇక ఈ వానాకాలం పంటలకు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు రికార్డు వేగంతో విజయవంతంగా అందించిందని తెలిపారు. ఈ శుభ సందర్భాన్ని మంగళవారం రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. గత ప్రభుత్వం పరిపాలించే నాడు గోదావరి బేసిన్ లో ఉన్న వాటర్ ని పెన్నా బేసిన్ లోకి షిఫ్ట్ చేసే కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం 2016లోనే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించే ఎఫెక్స్ కమిటీ మీటింగ్ లో 400 టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడే బీఆర్ఎస్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేసినాం, ఎప్పుడు ఇంత హంగామా చేయలేదు. వడ్ల కళ్ళల్లో వడ్లు నానబెట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? 4 విడతల రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల ముందు ఇచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? నదుల నీళ్లను ఉన్న ప్రాజెక్టులు ఉపయోగించి రైతులకు నీళ్లు ఇవ్వక అప్పుపాలు చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీకి చంద్రబాబుతో అవసరం ఉంది కాబట్టి మాట్లాడటం లేదు, కానీ తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపించింది తెలంగాణ ప్రజలు. మరి తెలంగాణ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు? నీరు సముద్రంలో కలుస్తుంది అనేది పెద్ద కుట్ర. చంద్రబాబు అలా ప్రచారం చేసి తెలంగాణ ప్రజలను మాయలో పడేసి తాను బయటపడాలని అనుకుంటున్నాడు. గోదావరి కావేరి నదులను లింక్ చేస్తామని చంద్రబాబు మాయమాటలు చెప్తున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గోదావరి కావేరి నదుల లింక్ ను వ్యతిరేకించింది. గోదావరి కావేరి లింక్ లేదని గతంలో ఎల్డబ్ల్యూడీ స్పష్టం చేసింది. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ గోదావరి కావేరి లింక్ అంశం తెరపైకి తెచ్చి కుట్ర చేస్తున్నారు. ఒక వర్గం మీడియా పథకం ప్రకారం ఇది తెలంగాణ రాజకీయ పార్టీల మధ్య పంచాయతీలాగా చూపించే ప్రయత్నం చేస్తుంది. కేవలం తెలంగాణ రాజకీయ పార్టీ వాళ్ళను పిలిచి మీరు ఏం చేశారు అంటే మీరు ఏం చేశారని చర్చలు పెట్టి నీటిని వాళ్ళు వేసుకుపోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఇది బజారు పంచాయతీ కాదు, బతుకుదెరువు పంచాయతీ. ఇది ఏదో కేవలం తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పంచాయతీలాగా చూపిస్తున్నారు. మీరు తన్నుకుంటే మేము నీళ్లు వేసుకుపోతామన్నట్లు వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఏదైతే గోదావరి కావేరి లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇది పెద్ద మోసము. వాస్తవానికి ఎన్డబ్ల్యూడీఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక 150 టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో, ఈ నీళ్లను కావేరికి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా 150 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం, ఇగో మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు, దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరి కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దాని తర్వాత గోదావరి కావేరి లింక్ చర్చనే లేదు, అది ముగిసిన అధ్యాయము. లేని దాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం, కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కసాయి కూతురు కన్నతల్లి అని చూడకుండా ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీ నగర్ లో నివాసం ఉండే సట్ల అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి తలపై కొట్టి కుమార్తె హత్య చేసింది. తన ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి తల్లి మందలించిందనే కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. తన ప్రియుడు అతని తమ్ముడితో కలిసి హత్యకు పాల్పడింది. కాగా ఆమె 10వ తరగతి చదువుతుంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు పాల్పడిన అందరూ మైనర్లే కావటం గమనార్హం. ఈ నెల 19న ఇంట్లో నుంచి మైనర్ బాలిక ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో కూతురు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ప్రియుడు మైనర్ బాలికను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. దీంతో పోలీసులు అతనికి నోటీసులు ఇప్పించి పంపించారు. ఈ క్రమంలో తల్లిని చంపేయాలని కుమార్తె నిర్ణయించుకుంది. ప్రియుడు అతని సోదరుడి సహాయంతో తల్లిని హత్య చేసింది. తన ప్రేమకు తల్లి అడ్డొస్తుందనే కోపంతో తల్లిని హత్య చేసింది.
చేసింది. కాగా ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. తల్లి పూజ చేసుకుంటున్న సమయంలో కుమార్తె ప్రియుడు ఆమె మెడకు చున్ని బిగించాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందని అనుకున్నారు. అదే సమయంలో ట్యూషన్ నుంచి మృతురాలి చిన్న కూతురు ఇంటికి వచ్చింది. అమ్మ పూజ చేస్తూ కింద పడిపోయిందని నమ్మించారు. మాయమాటలు చెప్పి ఆమెను బయటకు పంపి మరోసారి ప్రియుడిని పిలిపించి సుత్తితో ఆమె తలపై మోదీ హత్య చేశారు. హత్య సమయంలో కుమార్తె ప్రియుడు మృతురాలికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. తన తల్లికి కిరాతకంగా హత్య చేస్తున్న సమయంలో ఏమాత్రం జాలి లేకుండా కూతురు ప్రవర్తించింది. పోలీసుల అదుపులో 3 నిందితులు ఉన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో జిడిమెట్ల పోలీసులు క్లూ సేకరించి విచారణ చేస్తున్నారు. ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో 15 సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా పెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపేసి సార్. నా కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సే తన ప్రథమ ప్రాధాన్యమని 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక కష్ట నష్టాలకు గురయ్యారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అధికారులు కూడా భయంతో విధులు నిర్వర్తించాల్సి వచ్చిందని, చివరికి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును సైతం పలు రకాలుగా వేధించారని గుర్తు చేశారు. వైసీపీ పాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు అసలు భవిష్యత్తు ఉంటుందా అనే సందేహం కలిగింది. ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏమై ఉండేదో ఊహించడానికే భయంగా ఉంది. మాతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఏకైక లక్ష్యంతో తామందరం కూటమిగా ఏర్పడి ముందుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటాన్ని ప్రజలు గుర్తించి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆశీర్వదించారని తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్ని విధాల అండగా నిలుస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పకూలిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పవన్ కొనియాడారు. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించగలిగాం. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించింది. మేము గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధులను గణనీయంగా పెంచాం. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధికి బాటలు వేశామని ఆయన వివరించారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న బనకచెర్ల ప్రాజెక్టు ప్రస్తావన తెచ్చారు. ఈ ప్రాజెక్టుతో ఎవరికి ఇబ్బంది లేదని అన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది ఉండదు. తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లను 2 రాష్ట్రాలు వాడుకోవాలి. 3000 టీఎంసీలు నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇందులో కొంత మొత్తం వాడుకు
వాడుకున్నా తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి రాజకీయ పాలనతోనే సాధ్యమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఒక కుటుంబంలా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. యోగా దినోత్సవ స్ఫూర్తితో ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దామని 2029-2047 సంవత్సరాలను ఉమ్మడి లక్ష్యాలుగా నిర్మించేందుకు సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతోనే కూటమి ప్రభుత్వం 94% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిందని చంద్రబాబు అన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నాం. కేంద్రం సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఉండేది. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతామని, పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చాం. ఏడాదిలోనే అన్ని చేశామని మేము చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేశామని ముఖ్యమంత్రి వివరించారు. తాను క్లిష్టమైన సమయంలో 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, గతంలో 1995, 2014లలో కూడా ఆర్థిక సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించానని గుర్తు చేశారు. గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్ గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవ్వరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని ఆత్మశుద్ధులని యాచార మాదియలు, పాండా శుద్ధులని పాకమేళ అన్నట్టుంది కాంగ్రెస్ పరిస్థితి. గొల్ల కుర్మలు గొర్రెలతో మంత్రి వర్గంలో చోటు కల్పించాలని గాంధీ భవన్ ముందు ఆందోళన చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సన్నాలకు బోనస్ బంద్, ఇంద్రమ్మ జాతీయ భరోసా బంద్, రాజీవ్ యువ వికాసం అమలు కాకముందే బంద్, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని బంద్ పెట్టారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారని, కానీ గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపసు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని విసిగిపోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలు తెచ్చుకుని తోలుకొచ్చి నిరసన తెలియజేశారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తక ముందే కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరవాలని హితో పలికారు. చెప్పిన గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు ఇంకో నీతి అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్న బీఆర్ఎస్ ను బద్నాం చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సుంకిశాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయటపడతాయోనని గుట్టు చాపుడు కాకుండా రిపేర్లు మొదలు పెట్టిందని పేర్కొన్నారు. సుంకిశాల మీద ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వైరీ, విజిలెన్స్ కమిషన్ విచారణ, జ్యుడిషియల్ కమిషన్, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇలాంటివేమీ లేకుండానే గుట్టు చాపుడు కాకుండా రిపేర్ చేస్తారని విమర్శించారు. కానీ అదే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే అన్ని కమిటీలు ఉంటాయని దుయ్యబట్టారు. ఎన్డీఎస్ఏతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వంటి వివిధ సంస్థలు కుంగిన పిల్లర్లను రిపేర్ చేయాలని అభ్యర్థించిన నిర్మాణ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధమని చెప్పినా కూడా కేవలం రాజకీయ స్వార్థంతో తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టడం కాంగ్రెస్ మార్క్, ప్రజా వ్యతిరేక, ప్రతిపక్ష వేధింపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్ గొర్రెలు తొలిదట. ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులు అయింది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు కాదు. గొర్రెలు కూడా పోయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మంత్రి పదవి సంగతి ఏంటని అడిగిందట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం, సగం సగం ఉన్నది. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఇదేమైంది, 3 నెలల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు, బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు, 1,00,000 మందికి ఒక్కసారి వేసిండు, దాన్ని బంద్ పెట్టిండు. అది కూడా అదే. నన్ను నమ్మి ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని వరంగల్ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కాపు భవనానికి ప్రారంభోత్సవానికి నన్ను పిలవటం,
ఇక్కడ కాపు కుటుంబ సోదరులని సోదరిమణులని కలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎలక్షన్స్ ముందు మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని నన్ను భోజనానికి పిలవటం, నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామ్యంలో ఉండటం, అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్స్ తయారు చేసినా మొట్టమొదట కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఊరటనిచ్చాయి. ₹1,00,000 మార్కును దాటి సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం. గత వారం రోజులుగా పెరుగుతున్న ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఈనాటి ధరల విరువరాలను పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి రేటు 93,300 కాగా దానిపై 750 తగ్గి నేడు 91,550గా నమోదైంది. ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా గణనీయంగా తగ్గింది. నిన్న 1,690 వద్ద ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర నేడు 820 తగ్గి 99,870కి చేరింది. దీంతో 1,00,000 మార్కు దాటిన ధర మళ్లీ కాస్త కిందకి వచ్చింది. బంగారంతో పాటు వెండి ధరలోనూ గణనీయమైన తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే 1000 తగ్గి ప్రస్తుతం 1,19,000 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఆటో, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సేవల రంగాల షేర్లలో ఉదయం నుంచే కొనుగోళ్ల జోరు కనిపించింది. ఉదయం 9:31 గంటల సమయానికి సెన్సెక్స్ 756.5 పాయింట్లు లాభపడి 82,653.33 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 229 పాయింట్ల వృద్ధితో 25,200.90 వద్ద కొనసాగుతుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు, ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనతో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి తొలగిపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కొనుగోవడం చేసుకుంటే దిగువ స్థాయిలలో బలమైన కొనుగోళ్ల ఆసక్తి కనిపిస్తుంది. అయితే మార్కెట్లు మరింత పైకి వెళ్లాలంటే నిఫ్టీకి 25,200, బ్యాంక్ నిఫ్టీకి 56,300 కీలక నిరోధక స్థాయిలను దాటడం అవసరమని చాయిస్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనాలిసిస్ట్ ఆకాష్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక స్థిరత, అనిశ్చిత వాతావరణంలో పెట్టుబడిదారులు ఆశాజనకంగా ఉంటూనే కొంత జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. సెన్సెక్స్ ప్యాక్ లో అదాని పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ఎన్టీ, టైటాన్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు ఎన్టీపీసీ, బీఈఎల్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అక్కినేని నాగ చైతన్య తన కెరీర్లో మైలురాయి సినిమాకు సిద్ధమవుతున్నారు. ఆయన 25వ చిత్రానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. గతంలో నాగ చైతన్య, సమంత జటంగా మజిలీ వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే పనుల్లో నిమగ్నమై ఉందని దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలిసిందే. మజిలీ తర్వాత నాగ చైతన్య, శివ నిర్వాణ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని హృదయమైన, భావోద్వేగ భరితమైన యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏడాది చివరి నాటికి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో 25వ సినిమా కావడం, విజయవంతమైన కాంబినేషన్ పునరావృతం అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే నటినట్లు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెలువడయ్యే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇరాన్, ఇజ్రాయెల్ కు ట్రంప్ హెచ్చరిక, కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని ప్రకటన. ఇరాన్తో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. చెన్నైలో
కేసులో ప్రముఖ నటుడు శ్రీరామ్ అరెస్ట్. శ్రీరామ్ నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం, మంత్రి పొంగులేటి వెల్లడి. కొన్ని రోజులుగా పెరుగుతున్న రేట్లకు నేడు బ్రేక్. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 750 రూపాయలు తగ్గుదల. ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్, భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.